నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి ఒక గల్పిక స్టార్టప్స్ వింటారు. మా చిన్నప్పుడు పీహెచ్డీ పట్టాను ఏదైనా కొత్తగా కనిపెడితే వాళ్ళకిస్తారు అని చెప్పుకునేవాళ్ళు. ఇంకాస్త పెద్దయ్యాక ఐన్స్టీన్, ఆర్కిమెడిస్, ఎడిసన్, రైట్ సోదరులు లాంటి వాళ్లే ఈ కోవలోకి వస్తారని తెలిసింది. మరింత బుద్ధి వికసించడంతో దొరక్కుండా కాపీ కొట్టినా కూడా మన తెలుగు సినీ దర్శకుల్లా పీహెచ్డీలు వస్తుండడం చూశా. తీసి రాసిందే థీసిస్ అవుతుందని మరికొంతకాలానికి తెలిసింది. వెనకటికి దయాసాగర్ గారు వైజ్ కాదు వైస్ ఛాన్సలర్గా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయానికి కొంతకాలం సేవలందించారు. సార్థక నామధేయులగుట చేతనేమో తమ పదవీకాలంలో కాస్త లిబరల్గా 200కు పైగా ఆర్జీబీ ఫ్యాక్టరీ సైన్మాల్లా కుప్పలుగా థీసిస్లు ముద్రింపజేశారు. వారి పెద్ద మనసును అపార్థం చేసుకున్న కొందరు ఆయన్ను పలు ఇక్కట్లు పెట్టారు. నిజానికి వారు గొప్ప పరోపకారి. ఆచార్యులందరికీ కేవలం 2 ఇంక్రిమెంట్లు ఇప్పించాలన్నదే కాస్త లాంఛనాలతోనే లేండి వారి తపన. అలా పకోడీ పొట్లాల్లా డాక్టరేట్ పట్టాలు పనిచేశారు. మా మేనల్లుడు డాక్టర్ అభిరామ్ అమెరికా నుండి ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్ మామయ్య అంటాడు. మనవాళ్ళు క్యాచల్రా అన్నట్టుగా. వాట్సాప్ పలకరింపుకు పోటీగా వాట్సాప్ వచ్చిపడి ప్రపంచంలో అందరినీ ఫోనుకు కట్టిపడేసింది. ఇది చాలదన్నట్టు గత 10 ఏళ్లుగా దేశమంతా స్టార్టప్స్ జోష్తో ఉక్కిరిబిక్కిరవుతోంది. వీటినే ఒంటి కన్నురాకాశిలా ఒంటి కొమ్మున్న ఎగిరే గుర్రాలు, అంకురాలు అని కూడా అంటారు. ఈ స్టార్టప్లకు యూనికార్న్స్ అని నామకరణం చేసిన ఆయన ఐలీన్ లీ అనే వెంచర్ క్యాపిటలిస్ట్, అంటే సాహస పెట్టుబడిదారు. ఆదిలో చిన్నగా ప్రారంభమైన వాటిలో కొన్ని వామనుడిలా ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎంతో ఎత్తుకు పెరిగిపోవడం, ఎగిరిపోవడం చూస్తున్నాం. నేల మీద పరుగెత్తే గుర్రానికి రెక్కలు తొడగడం, ఏమో గుర్రం నింగికి ఎగరావచ్చు అన్న ఆశావాదంతోనే. కాకపోతే కొన్ని ఎగరడం కాదు గదా, కనీసం కుంటడం లేదు. కొందరు ముందు జాగ్రత్తగా కోర్టులో కేవియట్ వేసినట్టు వీటిని అంకురాలు అన్నారు. ఎప్పుడైనా తేడా కొడితే నవ్వేసి అన్ని విత్తనాలు మొలవ్వు కదండి అనొచ్చు. మాన్య మహోదయ్ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఈ గుర్రాలు గుంపులుగా పుట్టుకొస్తున్నాయి. వీటి ఎదుగుదల ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి. ఇవి మన కోళ్ల ఫారాల్లో గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్స్ లాంటివే. ప్రస్తుతం ఇంక్యుబేటర్స్ని పక్కన పెట్టి మన స్టార్టప్ల గొడవ చూద్దాం. గత 2-3 ఏళ్లుగా ఎవరింటికి పోయి మీ పిల్లలు ఏం చేస్తున్నారండి అని అడిగినా అందరూ మావాడు స్టార్టప్ మీద వర్క్ చేస్తున్నాడండి అనేదే టాక్ ఆఫ్ ది టౌన్. వీటన్నింటి మీద పెద్దగా అవగాహన లేని నేను మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో మేకులు తయారు చేస్తారని పొరబడినట్టు గతంలో తరచూ స్టార్టప్ సమస్య వచ్చే బజాజ్ స్కూటర్ స్టార్టింగ్ ట్రబుల్కు హెల్ప్ చేసేవారు అనుకునేవాణ్ణి. వీటి పట్ల ఆతృతను ఆపుకోలేక కొంతమంది విద్యావంతుల్ని స్టార్టప్స్లో ఏమి చేస్తారు అని అడిగా. రెస్ట్ రూమ్లో అతి తక్కువ నీరెలా వాడాలో చెప్పేందుకు ఒక స్టార్టప్ అట, 4 రోజులకోసారి టాయిలెట్కు పోయిలా చేసేందుకు ఇంకో స్టార్టప్ అట. అదెలా సాధ్యమండి, కష్టం కదా అని అడిగితే, మన పేగుల్లో చిన్న సెన్సార్ పెడితే అది టాయిలెట్ వెళ్లాల్సిన అవసరం 4 రోజులకొకసారి వచ్చేలా ట్రిగ్గర్ చేస్తుందిట. కాకపోతే లోపలి సెన్సార్లు ఏడాదికొకసారి మన యురేకా ఫోబ్స్ వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ లాగా మార్చడం ఒక్కటే రికరింగ్ ఖర్చు అని చెప్పారు. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్టు ఇంటికో స్టార్టప్ కనిపెట్టు, జనానికి పనిపెట్టు అనేది నేటి కనికట్టు. పోయిన చోటల్లా స్టార్టప్ల కథనాలు విని మెల్లగా ఒక సందేహం నా చిన్న బుర్రను తొలచడం మొదలెట్టింది. కాలేజీ నుంచి బయటకొచ్చిన వాళ్ళందరూ ఇలా ఎడాపెడా స్టార్టప్లు మొదలెడితే వీటిని వాడే జనాలెవరబ్బా అని ఇంకాస్త లోతుగా తెలుసుకోవడంతో
వీటిలో ఎక్కువ శాతం కాలక్షేపం బఠానీలే అని తేలింది. డబ్బు చేసిన వారి పిల్లలు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కెనడా వెళ్ళి 2-3 ఏళ్ళు చదివి వెనక్కొచ్చేస్తారు. అబ్బాయిలకి ఎక్స్పోజర్, విజన్ విస్తృతం అవడానికే ఈ కాస్మెటిక్ స్టడీస్. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు ఈ ఫారిన్ రిటర్న్స్కి కాస్త రేటింగ్ పెరిగి మంచి మ్యాచ్ ఫిక్సింగ్లు అవుతాయని వారి పెద్దల ఆశ. 30-40 ఏళ్ల క్రితం పని పాట లేని కుర్రకారుకి పెళ్ళిళ్ళు కుదరాలంటే అబ్బాయి కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు అనేవారు. పార్కుకు రంగులేయడం, కాలనీ రోడ్లకి స్పీడ్ బ్రేకర్స్ వేయడం, డ్రైనేజీకి గట్టు కట్టించడం లాంటి వర్క్స్ అన్నమాట. మరికొంతమంది అబ్బాయిలు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు అనేవాళ్ళు. జీవితంలో మనందరం 2కో 3కో 10 పరకో అప్పుడప్పుడు అప్పిస్తాం కదా, అదే ఫైనాన్స్ బిజినెస్ అంటే. ఇంకాస్త తెలివైన వాళ్ళు పిల్లల్ని ఢిల్లీ పంపి మా అబ్బాయి ఐఏఎస్ చదువుతున్నాడు అని చెప్పేవారు. మరికొంతమంది కలిగినోరు వారి మైనర్ బాబులు మద్రాసులో సీఏ చేస్తున్నారు అని చెప్పేవారు. వీళ్లల్లో ఎక్కువ మందికి హిందీ, తమిళం వచ్చి తండ్రి ఆస్తిలో ఎకరం పోయేది కానీ వీరికేమీ వచ్చేది కాదు. వీళ్ళని చూసినప్పుడు మేం చదువుకునేటప్పుడు గోడల మీద ఒక రౌడీ రాజకీయ నాయకుడి పేరు పక్కన బిఏ అని బ్రాకెట్లో రాసిన సంగతి గుర్తుకొచ్చింది. తొండ ముదిరి ఊసరి వెళ్ళయినట్టు ఆయన అనతి కాలంలో మంత్రిగా ఎదిగిన రామ్కో సిమెంట్స్ వారి యాడ్లాగా వారి పేరు పక్కన ఈ బంధము దృఢమైనది అన్నట్టు ఆ బ్రాకెట్ విడిపోలేదు. కానీ ఈలోపు వారు ఈ లోకాన్నే వీడిపోయారు. ఇలా చెప్పుకున్న పెళ్లి గోసాయి చిట్కాలు ప్లాన్ బిగా కొంతకాలం తిండికి తిమ్మరాజులకు, పనికి పోతురాజులకు, పనిగండం బాబుల పెళ్లిళ్లకి కొంత వర్కౌట్ అయిన మాట వాస్తవమే. ఉద్యోగం పురుష లక్షణం పోయి స్త్రీ లక్షణం యుగం రావడంతో ప్లాన్ సి పథకంగా ఈ అంకురాలు అంకురించాయి. ప్రొద్దున లేచిన దగ్గర నుండి తాత తండ్రులు సంపాదించిందంతా ఎలా తగలయ్యాలన్న సింగిల్ పాయింట్ ఎజెండా గల ఒళ్ళు వంగని దొరబాబులకు అనగా వి బ్యాచులర్స్కు, దత్తుళ్లకు, రాజకీయ యువకెరటాలకు, పిల్ల జమీందారులకు స్టార్టప్లు కాస్త లైఫ్ లైనే. ఎటొచ్చి నేటి కాలంలో అమ్మాయిలు చదువుకుని అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో అసలు ప్రశ్నలతో పాటు స్టార్టప్ దేనికి, మీ ప్లానింగ్ ఏమిటి, మీ క్లయింట్స్ ఎవరు, మీ టర్నోవర్ ఎంత, స్టాఫ్ ఎంతమంది, ఇలాంటి అనుబంధ ప్రశ్నలు సంధించడంతో మన స్టార్టప్ బాబులకు ఏసీ రూమ్లోనూ ఉక్కపోస్తోంది. కొంతమంది ఈ ర్యాపిడ్ ఫైర్ సెషన్స్ తట్టుకోలేక గతంలో ఓ పెద్ద ఆయన బీకాంలో ఫిజిక్స్ చదివా అని చెప్పినట్టు సమాధానాలు చెప్పడం మొదలెట్టేశారు. నేటి బ్యాచులర్స్ ఇలాంటి ప్రశ్నలను సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కొనేందుకు వారి శిక్షణకై త్వరలో కళ్యాణ్ కారణ్ అనే వినూత్నమైన స్టార్టప్ ప్రారంభించాలని, అదే ఆ రోజుల్లో ప్రఖ్యాత సివిల్స్ శిక్షణా గురువులు రావు గారు సివిల్స్ ఇంటర్వ్యూని ఎదుర్కోవడం ఎలాగో కోచింగ్ ఇచ్చినట్టుగా తీవ్రంగా ఆలోచిస్తున్నాను నేను. చాలా స్టార్టప్లు లోక కళ్యాణకారకాలనేది నిజమే. స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లాప్ వంటివే కొన్ని అద్భుత విజయగాథలు. పనిలో పనిగా అక్కడక్కడా కొన్ని స్టార్టప్లు జనకళ్యాణకారకాలవడం కూడా వాస్తవమే. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చెయ్యన్న ఆర్యుల నాటి జీవో ఇంకా రిసైండ్ అయినట్టు లేదు. ఏ కళ్యాణమైనా శుభప్రదమే. ఈవెంట్ మేనేజర్స్కి, క్యాటరర్స్కి, మంగళవాద్యకారులకి మరింత మంగళకరమే కనుక మనము అలా ముందుకు పోతూ వారిని షాదీఖానాకు చేరుద్దాం. ఏమంటారు? సర్వే జనా సుఖినో భవంతు. వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి స్టార్టప్స్ గల్పిక విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ
నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.